ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇవాళ గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానని చెప్పుకొచ్చారు. ఇవాళ గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డికి అయితే సవాల్ విసిరిన నేపథ్యం అయితే నెలకొంది. కౌశిక్ రెడ్డి నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు, రాకుంటే నీ ఇంటికి నేను వస్తా అంటూ కూడా గాంధీ సవాల్ చేశారు. మొత్తంగా నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదంటూ కూడా అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నీ దమ్మేంటో మా దమ్మేంటో తేల్చుకుందాం అంటూ కూడా అరికెపూడి గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ ఇంటికి వెళ్తానంటూ చెప్పుకొచ్చారు. ఇవాళ గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం మరింత సమాచారం అందిస్తారు. చిదంబరం, చూస్తున్న పద్మ, ఏదైతే ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు ఒక కొత్త టర్న్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో ఎవరైతే పార్టీ మారిన నేతలు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడిన నేపథ్యంలో మరొక కీలకమైన అంశం అరికెపూడి గాంధీ ఏదైతే ఇప్పటికే పిఎస్సి చైర్మన్ గా తనని అపాయింట్ చేసిన తర్వాత తను బయటకు వచ్చి నేను ఇప్పటిదాకా పార్టీ మారలేదు, నేను కప్పుకున్న కండువా కేవలం అది దేవుడు కండువా మాత్రమే, నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు కాబట్టి నేను టెక్నికల్ గా ఇంకా బీఆర్ఎస్ నాయకుడిని అని చెప్పి అందుకని నేను పిఎస్సి చైర్మన్ గా ఉండడానికి పూర్తి స్థాయిలో అర్హుడిని అని చెప్పిన నేపథ్యంలో నిన్న పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా ఏంటంటే, ఇంకా నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నావు కాబట్టి నేను మీ ఇంటికి వస్తాను, ఉదయం 11 గంటలకు మీ ఇంటికి వస్తాను, వచ్చి నీ మెడలో బీఆర్ఎస్ కండువా కప్పి నేను అక్కడి నుంచి తెలంగాణ భవన్ తీసుకెళ్తానని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో ఇవాళ ముందస్తు చర్యగా ప్రభుత్వము పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే పాడి కౌశిక్ రెడ్డి వచ్చినా సరే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే జాగ్రత్తతో భాగంగా దాన్ని పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తే దీనికి చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అయ్యారు అరికెపూడి గాంధీ. ఎందుకంటే నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే విషయంలో అన్నప్పుడు నువ్వు నా ఇంటికి వస్తా అన్నావు 11 గంటల వరకు, ఒకవేళ రాలేకపోతే నేనే మీ ఇంటికి వస్తాను అంటూ తన ప్రతి సవాలు విసరడంతో పాటు పోలీసు బందోబస్తు ఎలాంటిది అవసరం లేదు, దయచేసి పోలీసు బందోబస్తును తీసేయండి, కౌశిక్ రెడ్డి వస్తే తనతో నేను తేల్చుకుంటాననే విధంగా మాట్లాడడం కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు మరొక కీలకమైన అంశం ఏంటంటే నీ దమ్మేంటో నా దమ్మేంటో చూసుకుందాము రా అంటూ తను ప్రతి సవాల్ విసరడంతో ఇది కొద్దిగా పొలిటికల్ టర్న్ కాస్త కొద్దిగా సీరియస్ టర్న్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా మాత్రం నేను పాడి కౌశిక్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ కానివ్వండి, ఇవాళ ఇప్పుడు అరికెపూడి గాంధీ చేస్తున్న స్టేట్మెంట్ చూస్తే మాత్రం అక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఒకవేళ వచ్చినా సరే ఇది అంటే గాంధీ సొంత నియోజకవర్గంలోకి రావాలి, తన అనుచరులు కానివ్వండి లేకపోతే తనకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు కానీ అతన్ని నమ్ముకునే ఫాలోవర్స్ చాలా మంది అక్కడ ఉండే పరిస్థితులు, అక్కడ ఒకవేళ నిజంగా వస్తే ఎలాంటి దాడి జరుగుతుందని అనుమానం అయితే పోలీసులు వ్యక్తం చేస్తూనే ప్రస్తుతానికి. అటు పాడి కౌశిక్ రెడ్డి నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయినా ఉందా ఈ వ్యాఖ్యలకు సంబంధించి? లేదు, ఇంకా జస్ట్ అంటే తను ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బ్రేకింగ్ మనం ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి మరి కాసేపట్లో
కూడా దీని మీద రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మొదటి నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే నుంచే తను కాంగ్రెస్ పార్టీ మీద అగ్రెసివ్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్న నేపథ్యంలో నిన్న కూడా తను చేసిన కొన్ని స్టేట్మెంట్స్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంతో పాటు కాంట్రవర్సీ కూడా క్రియేట్ చేసి అదేంటంటే చీరా గాజులు పంపిస్తానది. సో అలాంటి వ్యక్తి ఈ రెస్పాన్స్ అది ఏదైతే ప్రతి సవాళ్ళు వచ్చిన తర్వాత దానికి ఎలా రెస్పాండ్ అవుతారన్న విషయం పైన కూడా తెలంగాణ ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు మాత్రం అక్కడ అవాంఛనీయ సంఘటనలకి దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. పద్మ, అంటే నిజంగానే ఈ పాడి కౌశిక్ రెడ్డి అరకెప్పుడు గాంధీ ఇంటికి వెళ్లే అవకాశం ఉందంటారా? అంటే ఆ వర్గం నుంచి ఏమైనా సమాచారం ఉందా దీనికి సంబంధించి? అయితే ఇలాంటి సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరే క్రమంలో యూజువల్ గా జరిగేది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని నివారిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే అక్కడ జరిగే సంఘటనలు కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగే ఘటనలను ఆపడం అన్నది ఖచ్చితంగా శాంతి భద్రతలను కాపాడడం అన్నది పోలీసుల బాధ్యత. కాబట్టి ఇలాంటివి ఏ సందర్భంలో ఎవరికెవరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసిరినా సరే ఎవరైతే సవాళ్ళు విసిరిన వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయడము, ఎక్కడైతే ఈ సవాలు విసిరిన సంఘటన కానీ లేకపోతే ఆ ఘటన జరగాల్సిన పరిస్థితుల్లో ఆ ప్రదేశంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఎవరిని రాకుండా ఆపడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో పాడి కౌశిక్ రెడ్డి ఒకవేళ అక్కడ వెళ్లాలనే ప్రయత్నం చేసినా సరే పోలీసులు అయితే దాన్ని నివారించేందుకు హౌస్ అరెస్ట్ చేయడము లేకపోతే అక్కడి నుంచి బయటకు రానికుండా ఆపడము ఖచ్చితంగా చేస్తారు. సో ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళు కేవలం అవి మాటల వరకే ఉంటాయి తప్ప ముందుకు వెళ్లే అవకాశాన్ని పోలీసులు ఎట్టి పరిస్థితులను కల్పించారు. పద్మ, అంటే ఈ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, అటు అరకెప్పుడు గాంధీ వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, అంటే దీని వెనకాల అంతరార్థం ఏమనుకోవచ్చు అంటారు అసలు? అంటే చాలా క్లియర్ గా ఒకటి, ఏదైతే ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది కాంగ్రెస్ పార్టీ, కాబట్టి వాళ్ళందరినీ నివారించాలనే నేపథ్యంలోనే ఇప్పటికే న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అందులో భాగంగానే కోర్టుకు వెళ్ళింది. అయితే అక్కడితో ఆగకుండా కేవలం న్యాయపరంగానే కాకుండా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కూడా నిన్న చేసిన వ్యాఖ్యల్ని ఒక ఎగ్జాంపుల్ గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చీరలు గాజులు కట్టుకోండి అనే విధంగా కానీ చేతగాని దద్దమ్ములు అనే పదం వాడటం కానీ ఇవన్నీ చూస్తే మాత్రం వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే న్యాయపరంగా చూస్తే ఆ రిజల్ట్ రావడం చాలా రోజులు పడుతుంది కాబట్టి రాజీనామా చేయడానికి వీళ్ళని ప్రేరేపించే విధంగా వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆ రకమైన ఒక మైండ్ గేమ్ ఆడుతుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలోనే రెస్పాండ్ అవుతుంది. అంతేకాకుండా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు టెక్నికల్ గా ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళది ఇంకా అనర్హత వేటు కానివ్వండి లేకపోతే విలీనం లాంటిది లేకపోతే పార్టీ మారాము అని అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్స్ లేవు కాబట్టి టెక్నికల్ గా వాళ్ళు ఆ పార్టీలో ఉన్నామంటూ వాళ్ళు కూడా బుకాయిస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇవన్నీ కేవలం ఒక పాలిటిక్స్ లో భాగంగా మాత్రమే చూడాలి తప్ప అంతకుమించి పెద్దగా అక్కడ చూడడానికి ఏముండదు. పద్మ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం. రైట్. పార్టీ
సభ్యుడు అంటుండు, మేము స్వాగతిస్తా ఉన్నాం, రమ్మని చెప్పు, గంట కాకపోతే రేపు పొద్దున వస్తారు 10 o'clock మా భవన్లో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ ఉండడానికి మేము స్వాగతిస్తాం, నో ప్రాబ్లం, ప్లీజ్ వెల్కమ్ రమ్మని చెప్తాం. ఆయన అయితే గిట్లా ఇప్పుడు రేపు వస్తాడు పొద్దున 10 o'clockకి, నేను వివేక్ గారు ఇద్దరం బొకే పట్టుకొని రెడీగా నిల్చొని రిసీవ్ చేసుకొని ప్రెస్ మీట్ పెడతాం. ఆయనతో పాటు కూర్చొని ఇటు పక్కన కూర్చుంటాం. ఎవరు అరే ఆయన వస్తే తీసుకుంటాం భయాన్ని, ఇదే పార్టీ అని అయినా అంటుండు కదా, మేం కాదు కదా అనేది.